అందరికీ నమస్కారం. శ్రావణ మాసం శుభాకాంక్షలు. అందరూ శ్రావణ శుక్రవారాలు పూజ చేసుకుంటారు కదా! అయితే ఈ ఒక్క పువ్వుతో పూజ చేస్తే మీరు 108 పువ్వులతో ఒకేసారి పూజ చేసినట్టు. అదే కాదంబ పువ్వు. ఇది రౌండ్‌గా ఉంటుంది. దాని మీద తెల్లని పువ్వులు ఉంటాయి. అలాగే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఈ చెట్టు చాలా పొడుగ్గా ఉంటుంది. ఈ చెట్టు కింద అమ్మవారు తిరుగుతుంటారు. అమ్మవారికి ఈ చెట్టు అంటే చాలా ఇష్టం. మీరు ఈ శుక్రవారం కాకపోయినా వచ్చే శుక్రవారమైనా ఈ పువ్వుని సంపాదించండి. లలితా సహస్రనామాల్లో ఈ శ్లోకంతో అమ్మవారిని వర్ణిస్తారు. కామకేలి తరంగీత కాదంబ వాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామరూపిణి. అంటే అమ్మవారు ఈ చెట్టు కింద ఈ అడవిలో తిరుగుతుంటుందని వర్ణించారు. మీరు అమ్మవారికి పువ్వులు పెట్టి మనస్ఫూర్తిగా పూజ చేస్తే అమ్మవారు మీ మనసులో ఉన్న కోరికలు తప్పకుండా తీరుస్తారు. ఈ శుక్రవారం తెచ్చుకోకపోయినా వచ్చే శుక్రవారానికైనా ఎలా అయినా సంపాదించి ఈ శ్రావణ మాసంలో ఒక్కసారైనా పువ్వులు పెట్టి పూజ చేయండి.